హర్ ఘర్ తిరంగా అని మోడీ గారు పిలుపునిచ్చారు. ఒక్కడైనా ఏ ఇంటి మీద జెండాలు పెట్టారా? ఇదేమి పార్టీ జెండా కాదు కదా, నేషనల్ ఫ్లాగే కదా. నేషనల్ ఫ్లాగ్ అంటే అందరికీ తెలుసు కదా. స్వతంత్రం దినోత్సవం రోజు ఒక ఫ్లాగ్ పెట్టలేపారంటే మన ఆంధ్ర ప్రజలైతేనేమి, మన ఇండియా ప్రజలైతేనేమి అంటే ఫ్రీగా వస్తే పెనాలు తాగేస్తారు అంతే. సొంత డబ్బులు మాత్రం ఒక ₹25 కానీ ఒక ₹20 కానీ ఎవడు ఖర్చు పెట్టడు. ఒక ఇంటి మీద జెండా పెట్టడానికి ఏమైందండి? ఆయన మన దేశం కోసము ఆయన ఎంత బాధపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు. ఎవడైనా ఓట్లు, ఈ 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓట్ల కోసం వేలు పంచినారు. ఓటుకి 1000 అన్నారు, ఓటుకి 2000 అన్నారు, ఓటుకి 3000 అన్నారు, 10 ఇవన్నీ చేశారు. ఒక జెండా పెట్టించలేపారు ఎంతమంది ఎమ్మెల్యేలు. మళ్ళీ కూటమి ఒక పార్టీ కాదు కదా, కూటమి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం. ఒక్క ఇంటి మీద ఏ ఊర్లో, ఏ టౌన్లో, ఏ విలేజ్లో ఒక్క ఇంటి మీద జెండా వందగల ఎవరికైనా చూపించమనండి. అంటే ఇంత నెగ్లెక్ట్. జనాలు ఎంతసేపు ఎవడేటి ఇచ్చేస్తాడా, ఎవడేసి ఇచ్చే ఫ్రీగా తీసుకుంటారు. అంతేగాని అసలు ఎందుకు చేశారు ఏంటి అది చూడండి. బంగ్లాదేశ్లో హిందువుల్ని ఒక్కొక్కరిని ఎలాగా హెరాస్మెంట్ చేస్తున్నారు, లేడీస్ని, ఆడపిల్లల్ని. ఒక్కలైనా సరే మానవత్వం ఉందా ఎవరికైనా? ఇదే చేయవలసింది చెప్పండి.